హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అందుకని ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బాలు మీనానికి దొరికేసిన మాణిక్యం అలియాస్ మేకమామ అయితే మండపంలో మాణిక్యాన్ని పట్టుకుని కుటుంబం ముందు నిజం బయటపెట్టడానికి బాలు మీనా రోహిణి ఇంటికి తీసుకుని వస్తారు. అయితే ఆ విషయాన్ని బయటపెట్టి చెప్పేలోపు రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. అయితే రంగారావు గారు మాణిక్యానికి మొత్తం వివరిస్తూ ఉంటాడు. ఇలా దొంగతనం జరిగిందండి వియ్యంకులు గారు అని మాణిక్యంతో చెప్తూ ఉంటాడు. అయితే ఇది జరిగిందా తమ్ముడు, అందుకే వాళ్ళకి స్వీట్స్ ఇద్దామని అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి అంటాడు రంగారావు. అప్పుడు మాణిక్యం, ఊరుకోండి, స్వీట్స్ ఇవ్వడం ఏంటి, అలాంటి వాళ్ళని మనం సత్కరించాలి, అలాంటి వాళ్ళని ఎంత పొగిడినా ఎంత మనం కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువే. అలా సత్కరిస్తే వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటారు. పైగా మీ చుట్టాలు అంటున్నారుగా, అలాగే మీకు సహాయం చేసిన వ్యక్తులు అంటున్నారు కదా, అయితే ఇంకెంత స్పెషల్గా ఉండాలి చెప్పండి. ఎంత మంచి పని చేశారు. ఉండండి, వాళ్ళకి సత్కరించే పని, వాళ్ళు ఆనందపడే పని నేను చేస్తాను, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటాడు మాణిక్యం. అవునా, సరే తమ్ముడు, ఆ పని చెయ్యి అయితే అని చెప్పేసి అంటాడు రంగారావు. అయితే అక్కడి నుంచి రంగారావు గారు వెళ్ళిపోతారు. అయితే మాణిక్యం 2 పూలమాలలు తెప్పించుకుంటాడు. తెప్పించి అక్కడ బ్యాండ్ మేళంతో వాళ్ళతో మాట్లాడదామని బ్యాండ్ మేళం వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇవాళ మీరు బ్యాండ్ మేళం కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి, గట్టిగా కొట్టి తీరాలి, ఎందుకంటే అక్కడ ఇద్దరు చాలా మంచి పని చేశారు, వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను, అలా చేశారు అని భార్యాభర్తలు మన వాళ్ళు నగలు కాపాడారంట దొంగతనం నుంచి. కాబట్టి మనం వాళ్ళని ఎంత మెచ్చుకున్నా తక్కువే, ఎంత మంచోళ్ళో ఏంటో అని తెలుసు. కాబట్టి మీరు చక్కగా వాళ్ళకి మంచి బ్యాండ్ మేళం కొట్టండి, నేను చెప్పినప్పుడు మొదలు పెట్టండి అని వాళ్ళతో చెప్తాడు. వాళ్ళు కూడా సరే సరే అని ఒప్పుకుంటారు. మాణిక్యం దండలు పట్టుకుని నడుస్తూ వస్తూ ఉంటాడు. అయితే అలా రంగారావు గారు, కామాక్షి కూడా బాలు మీనాలతో మాట్లాడుతూ ఉంటారు. రంగారావు గారు అంటారు, ఒరేయ్, మీరు లేకపోతే ఇవాళ నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదురా. అసలు ఇలాంటి పనులు చేయాలంటే చాలా ధైర్యం కావాలి కదరా. పైగా మీనా దెబ్బ తగిలినా కూడా సరే వాళ్ళని వదిలిపెట్టలేదు. చూడమ్మా, ఇలాంటి వ్యక్తి జీవితంలో ఉంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. మీ ఇద్దరు నిరూపించారు, ఒకరినొకరు అన్నట్టు మీ ఇద్దరు చాలా కష్టంలో సుఖంలో అన్నిటిలో తోడుంటారు. ఎవరికి కష్టం వచ్చినా ముందు మీరే ఉంటారు అని రంగారావు గారు పొగుడుతూ ఉంటారు. చూడు, ఎంత చక్కటి జంట, చూడముచ్చటైన జంట, ఎంత మంచి పని చేశారంటే అంత మంచి పని చేశారు, మీ ఇద్దరి మనసు నిజంగా చాలా మంచిదమ్మా అని చెప్పేసి అంటాడు రంగారావు. అయ్యో, అలా ఎందుకు బాబాయ్ మాట్లాడుతున్నారు అనేసి అంటూ ఉంటుంది మీనా. లేదు బాబాయ్, మీరేమీ ఆలోచించకండి, మనం అనుకున్న వాళ్ళకి మనం అనుకునే వాళ్ళకు సాయం చేయకుండా మాత్రం అస్సలు వదిలిపెట్టం. అయినా వాళ్ళు మంచి వాళ్ళు కాదని, వాళ్ళని ఎక్కడో చూశాను అని నాకు ముందు నుంచే డౌట్ కొడుతుంది. అందుకే నేను ఒక కన్ను పెట్టాను, చూస్తూ ఉన్నాను. కానీ తను వచ్చిన బ్యాగ్ పట్టుకొని వచ్చినప్పుడు చాలా చిన్న బ్యాగ్ పట్టుకొని వచ్చింది. ఆవిడ వెళ్ళేటప్పుడు మాత్రం పెద్ద బ్యాగ్ చూసేసరికి నాకు చాలా అనుమానం వచ్చింది. అందుకే నేను తన వెనకాల చూసేసరికి ఏదో డౌట్ వస్తుందనిపించింది. ఇంకా ఆయన వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది, వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి అలాగే పట్టుకోగలిగా. బాబాయ్, ఏదేమైనా సరే మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది బాబాయ్, మీరు ఏమీ ఆలోచించకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా బాలు. అయితే అప్పుడు కామాక్షి, నీలాంటి మంచి కోడలు దొరికినందుకు మా వదిన ఎంత అదృష్టవంతురాలు, అసలు నిజంగా నీలాంటి కోడలు ఖచ్చితంగా ఉండాలమ్మా. ఏదేమైనా మా వదిన అదృష్టమే అదృష్టం, అన్నీ చేసి పెడతావు. నీలాంటి మంచి వ్యక్తి మంచి మనసు ఉన్న కోడలు ఎవరికి దొరుకుతుంది, నీలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నారు కాబట్టే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు బాలు, అమ్మావతి మా మీనానే అంత బాగా జాగ్రత్తగా చూసుకుంటుందని ఏనాడో అనుకోలేదు. నేను ఎప్పుడైనా సరే మీనా నచ్చదు మా అమ్మకి. సర్లే, అయినా తన గురించి ఎందుకో అనుకోవడం. అయినా నా మీనా ఎంత మంచిదో, తన ప్రాణాలకు తెగించి మరీ ఇవాళ నాతో పాటు వాళ్ళని పట్టుకోగలిగింది. అయితే ఇంతకు మించిన అదృష్టవంతం ఇంకేమైనా ఉంటుందా, నేను చాలా అదృష్టవంతుణ్ణి అని చెప్పేసి అంటాడు బాలు. అయితే అప్పుడు రంగారావు, అదే కదరా నేను చెప్పాను, మీనా
చాలా మంచిదిరా, నిజంగా మీ ఇద్దరు చాలా మంచి వ్యక్తులు. మీకు మీనాకు నువ్వు దొరకడం అదృష్టం, నీకు మీనా దొరకడం అదృష్టం. నిజంగా చాలా అదృష్టవంతులు మీ ఇద్దరు అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగారావు. ఈలోపు అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు మాణిక్యం దండలు పట్టుకొని బ్యాండ్ మేళంతో వస్తూ ఉంటాడు. అప్పుడు బాలు ఏంటి ఏంటి ఈ సౌండ్ మామయ్య అని అడుగుతుంటాడు. అప్పుడు రంగారావు గారు, అదేమీ మీకు చెప్పాను కదరా, పెళ్లి కొడుకు వాళ్ళ మేనమామ ఆయన మిమ్మల్ని సత్కరించాలని చెప్పేసి అన్నాడు. అదిగో అతనే వస్తున్నాడు, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి అనగానే, అవునా, మమ్మల్ని సత్కరించడం ఏమిటి మామయ్య అంటే, మీరు చేసిన మంచి పని గురించి చెప్పాను రా, అందుకే మీలాంటి వాళ్ళు సత్కరించాలని చాలా ఉత్సాహంతో, మంచి వ్యక్తులు అలాంటి వాళ్ళని సత్కరించాలని చెప్పేసి తానే మీతో మాట్లాడతానని చెప్పేసి వస్తున్నాడురా, అదుగో అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగారావు గారు. అయితే అప్పుడు మీనా బాలు అలా తిరిగి చూసేసరికి అది ఎవరో కాదు, మేకమామే, అదే మటన్ కొట్టు మాణిక్యం. చూసేసరికి బాలు మీనా ఇద్దరు షాక్ అయిపోతారు. అయితే ఇతన పెళ్ళి కొడుకు మేనమామ అని రంగారావు గారితో బాలు అడుగుతూ ఉంటాడు. అవునురా, అతనే పెళ్ళి కొడుకు మేనమామ మాణిక్యం. ఒంగోని డ్యాన్స్ వేస్తూ పూలదండలు పట్టుకొని రావటం వల్ల మాణిక్యం ఇంకా వాళ్ళని అప్పుడే చూడలేదు. అలా డ్యాన్స్ చేస్తూ బాలు దగ్గరికి దాకా వచ్చి తల లేపేసరికి మాణిక్యం కూడా షాక్ అవుతాడు. అయ్యో బాబోయ్ వీళ్ళ అని చెప్పేసి అలా ఉండిపోతారు. అప్పుడు అసలు బాబాయ్ గారు ఈయన ఎక్కడేంటి అని చెప్పేసి అడుగుతుంది మీనా. అప్పుడు రంగారావు గారు, చెప్పాను కదమ్మా, ఇతను పెళ్ళి కొడుకు వాళ్ళ మేనమామ, పేరు మాణిక్యం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఓహో అని చెప్పేసి ఇద్దరు షాక్ అవుతారు. మాణిక్యం మాత్రం నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోతాడు. బాలు మీనా అప్పుడు బాలు అంటాడు, ఓహో పెళ్ళి కొడుకు మేనమామ ఎక్కడున్నాడవా మామ, ఓహో చాలా బాగుంది, నువ్వు ఎక్కడో ఉంటావు అనుకున్నాం మామ, మేకమామ ఎక్కడున్నావేంటి అని చెప్పేసి అడుగుతాడు బాలు. అలా అంటూ బాలు మాణిక్యం దగ్గరికి వచ్చి ఆ దండలు మాణిక్యానికే వేసి, అవును మామయ్య, మీరు చెప్పింది కరెక్టే, ఈయన చాలా చాలా మంచి వ్యక్తి, అసలు ఏ మోసము చేయడు, ఎవరికి అన్యాయం కూడా చేయడు, అయినా నా జీవితంలో ఇంత స్పెషల్ రోజు, ఇలాంటి మంచి స్పెషల్ టైం నాకు దొరుకుతుందని నేను అస్సలు ఊహించలేదు తెలుసా అని చెప్పేసి అంటాడు బాలు మీనా. అయితే మీనా కూడా, అవునండి, నా జీవితంలో కూడా ఇంత స్పెషల్ డే దొరకదని నేను ఏమాత్రం అనుకోలేదు. ఆహా, పెళ్ళి కొడుకు మేనమామ చాలా చాలా మంచోడు అని విన్నాను, నిజంగానే చాలా చాలా మంచివాడు అని చెప్పేసి వెటకారంగా అంటూ ఉంటారు బాలు మీనా. అయితే మాణిక్యం మాత్రం వాళ్ళిద్దరిని చూసి కంగారు పడి బిక్కరపడిపోయి ఉంటాడు. అయితే తనకి ఫుల్గా చెమటలు పట్టేస్తాయి. ఇప్పుడు చెప్తాను అసలైన మటన్ కొట్టు మాణిక్యం, అలాగే మేకమామ అలియాస్ మేకమామ పని అని చెప్పేసి అంటాడు బాలు. అప్పుడు రంగారావు, రేరే నీకు ఇతను ముందే తెలుసా ఏంటి అంటే, చెప్పాను కదా మామయ్య, నాకు ముందే తెలుసు, ఇతను చాలా మంచి వ్యక్తి, ఓసారి ఇంటికి తీసుకువెళ్తాను, మన వాళ్ళకి ఏమీ మాట్లాడలేదు, ఈయనతో పాపం కలుద్దామని ఎంతో చూశారు కానీ కలవలేకపోయారు, సరదాగా ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళకి పరిచయం చేసి ఒక్కసారి ఇంటికి తీసుకువెళ్ళి దర్శనమిచ్చి తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాడు. అమ్మ వాళ్ళు చాలా సంతోషిస్తుంటారు అని చెప్తే అనగానే రంగారావు గారు, సరేరా తప్పకుండా తమ్ముడు వెళ్ళమ్మా, వీళ్ళందరూ చాలా మంచోళ్ళు, నిన్ను చాలా బాగా చూసుకుంటారని చెప్పేసి అంటారు రంగారావు గారు. అప్పుడు మాణిక్యం, నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు. లోపల మరోవైపు ఇంట్లో ప్రభావతి, సత్యం, రవి, శృతి అలాగే రోహిణి, మనోజ్ వాళ్ళు మొత్తం డ్రెస్సెస్లన్నీ చేంజ్ చేసి ఎవరు ఒరిజినల్ గెటప్కి వాళ్ళు వచ్చేస్తారు. అయితే ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు సత్యం హాల్లో కూర్చొని ఫోన్లో పెళ్ళి అంతా చాలా ప్రశాంతంగా జరిగిందని, పిల్లలు ఎటో వెళ్ళిపోతారేమో అనుకుంటే చక్కగా అందరి మాట విని బాగానే చూసుకున్నారు, పెళ్ళి అంతకు మించిన సంతోషం ఏముంది అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. అయితే ప్రభావతి, ఏమో ఉనండి, బయట చేసుకోవటం ఎందుకు, చక్కగా అందరి ముందు చేసుకుంటే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు రవి, శృతి కూడా వస్తారు. అవును ఆంటీ, అంతా చాలా బాగుంది, నిజంగా పెళ్ళి మాత్రం చాలా చాలా బాగా జరిగింది, చాలా రోజులు అయ్యింది ఒక మంచి పెళ్ళి చూసి, నాకు హ్యాపీగా అనిపించింది అని చెప్పేసి అంటూ ఉంటారు శృతి, రవి కూడా. అవును నాన్న, అంత బాగా జరిగింది కానీ అంతా ఓకే,
నాకు ఎందుకో కొంచెం తేడాగా అనిపించింది. అక్కడ ఇద్దరు వ్యక్తులు చాలా వింతగా బిహేవ్ చేయడం చూశాను. సర్లే మనకెందుకులే అని చెప్పేసి అనుకున్నాను. ఎంతసేపు కామాక్షి పిన్ని చుట్టూనే తిరిగారు. ఏం జరుగుతుందో ఏంటో అన్నట్టు అనుకున్నాను. నేను సర్లే చూద్దామని చెప్పేసి అనుకున్నాను. నేను అలా అని అంటూ ఉంటాడు రవి. అయితే ఏమోరా, మనకేం తెలుసు, రకరకాల మనుషులు ఉంటారు పెళ్లి మండపంలో. ఏం చేస్తారో ఏంటో చూద్దాం అన్నట్టుగా నేను వదిలేశాను. నాకెందుకు కాకపోతే ఏంటంటే ఆ పెళ్ళి మన వాళ్ళది కాబట్టి మనం దగ్గరుండి చూసుకోవడం మన బాధ్యత. ఏమైనా అయినా సరే చూసుకోవడం మన బాధ్యతే కదా అని చెప్పేసి అంటాడు సత్యం. ఈలోపు బాలు మీనా ఇద్దరు ఇంటికి వస్తారు. అవును నాన్న, చాలా చాలా సంతోషంగా ఉంది. అందరం మంచిగా పాలు పంచుకున్నాం. చక్కగా అందరితో మంచిగా మాట్లాడాం. అంతా బాగుంది. ఇంకేం కావాలి అని చెప్పేసి అంటాడు బాలు. అయితే రే, మీ ఇద్దరు ఇప్పుడు వచ్చారేంట్రా, లేట్ అయిందే అని అడుగుతారు సత్యం. ఏం లేదు నాన్న, అక్కడ కామాక్షి అత్తయ్య నగలు దొంగలించబడ్డాయి. మేమేమో ప్రాణాలకు తెగించి ఇద్దరం కష్టపడి మొత్తానికి వాళ్ళిద్దరిని పట్టుకున్నాము. అనే లోపు వాళ్ళు పారిపోయారు. కానీ బంగారం మాత్రం అక్కడే ఉంచేసి వెళ్ళిపోయారు. కాబట్టి మళ్ళీ బంగారం కామాక్షి పిన్ని చేతిలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటారు. అయితే ఇద్దరు అయ్యయ్యో అదేంటి, మీనా చేతికి గాయం అయిందా అని అడుగుతాడు సత్యం. అవును నాన్న, పాపం చేతికి గాయమైందా, దొంగ నా కొడుకు కత్తిచ్చుకొని మీనా చెయ్యి ఇలా కోసేసి పారిపోయాడు. తనకి చేయి నిండా రక్తం వచ్చింది. అయినా పర్వాలేదులే, అయినా చాలా బాగానే జరిగింది. కానీ లేదంటే పాపం కామాక్షి అత్తయ్య పరిస్థితి ఏంటో తలుచుకుంటూనే బాధగా అనిపించింది అని అంటాడు బాలు. పోన్లేరా, చాలా మంచి పని చేశారని చెప్పేసి అంటాడు సత్యం. ఎవరికి ఏం అవ్వలేదు కదా, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది ప్రభావతి. ఓ అమ్మావతి, ఇవాళ నీకు ఒకరిని పరిచయం చేస్తాను. మేము అంత కష్టపడి అంతా చేశాం కాబట్టి ఒకళ్ళు మమ్మల్ని సన్మానించడానికి వచ్చారు తెలుసా అని చెప్పేసి అంటాడు బాలు. అప్పుడు ప్రభావతి, ఏంటి ఆ పనికి సత్కారం కూడా చేస్తారా అని ఎట్కారంగా అంటూ ఉంటుంది. అమ్మావతి, నీకు ఆయన్ని అనవసరంగా నీకవన్నీ అనవసరంలే గాని, సర్లే గాని అందరినీ పిలు. రే మనోజ్, రే రవి, రండ్రా, మీ పెళ్ళాలని తీసుకుని కిందకి రండ్రా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఏంట్రా, ఏమైంది అని చెప్పేసి మనోజ్, రోహిణి ఒకవైపు నుంచి రవి, శృతి ఇద్దరు కూడా వస్తారు. అయితే ఏం జరిగింది, ఎందుకురా అలా అరుస్తున్నావని చెప్పేసి అడుగుతాడు మనోజ్. నీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలి. ఆయన మాకు ఇదంతా హెల్ప్ చేశామని చెప్పేసి సన్మానం చేయడానికి దండలు పట్టుకుని వచ్చారా, ఎవరో తెలుసా మీకు అని చెప్పేసి అడుగుతాడు బాలు. నువ్వు చెప్పలేని మాకు ఎలా నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు మనోజ్. అవునా, ఓకే, ఈసారి చూపిస్తాను, అందరూ మంచిగా కళ్ళు తెరిచి మరీ చూడండి అని చెప్పేసి అంటాడు బాలు. అప్పుడు రోహిణి, మీనా ఏమైంది, బాలుకి ఎందుకు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్తుంటున్నావా అని అడుగుతుంది. అప్పుడు మీనా, ఇప్పుడు జరగబోయేది తెలిస్తే ఎవరు హాస్పిటల్కి వెళ్తారో ఎవరు తీసుకెళ్తారో అర్థమవుతుంది, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది మీనా. పెళ్ళానికి కూడా పిచ్చెక్కినట్టుంది అని అంటూ ఉంటుంది. అయితే రోహిణి, మనోజ్ అయితే, నాన్న నీకు ఆ వ్యక్తి చూపిస్తాను, నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావని చెప్పేసి అంటాడు బాలు. అదేంట్రా, నువ్వు ఎందుకు ఇలా సస్పెన్స్లో పెడుతున్నావు, ఏం జరుగుతుందో చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటాడు సత్యం. అప్పుడు ప్రభావతి, వాడు పిచ్చి వచ్చినట్టుంది, వాగుతూనే ఉన్నాడు, మనం టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు, ఏదో ఇది చేశాను అది చేశానని చెప్పేసి బొల్లున చెప్తాడు. ఏమండి, ఏం చేద్దాం అంటూ చెప్పొచ్చు కదా, తొందరగా పనులున్నాయి అని చెప్పేసి అనగానే బాలు, అందరూ కళ్ళు పెద్దగా చేసి చూడండి, అదిగో మన మేనమామ, అలాగే అలియాస్ మేకమామ అని చెప్పేసి చాలా వంకరగా మాట్లాడుతూ ఉంటాడు. అదిగో ఇదే వద్దన్నాను ఎవరో అనగానే ప్రెజెంటింగ్ యూ మటన్ కొట్టు మాణిక్యం అని చెప్పేసి మాణిక్యాన్ని తీసుకువస్తాడు. తీసుకురాగానే రోహిణి బుర్ర గిర్రును తిరుగుతుంది. అయినంత పని అవుతుంది. మనోజ్, సత్యం, అలాగే ప్రభావతి, రవి, శృతి అందరూ కూడా షాక్ అవుతారు మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి. ఎందుకంటే రోహిణి మటన్ కొట్టు మాణిక్యాన్ని వాళ్ళ మామయ్యని పరిచయం చేసింది. తను మలేషియాలో ఉంటాడని, తను అక్కడ బిజినెస్ని రన్ చేస్తూ ఉంటాడని ఎంతో సోది చెప్పింది.
లేనిపోని అబద్ధాలన్నీ చెప్పింది. అవన్నీ కళ్ళ ఎదురుగుండా ఒక మటన్ కొట్టు మాణిక్యం అని తెలియగానే అందరూ కూడా అలా షాక్ అయిపోతారు. అయితే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా, ఈయన రోహిణి వాళ్ళ మామయ్య కదా అని చెప్పేసి అంటుంది ప్రభావతి. నాకు తెలుసు డబ్బువతి, ఇదంతా నువ్వు ఇలాగే అంటావని. ఇతను రోహిణి వాళ్ళ మామయ్య కానే కాదు, ఇతను మటన్ కొట్టు మాణిక్యం, మటన్ కొట్టుకుంటూ ఉంటాడు. అలాగే ఇతను ఎవరో తెలుసా, ఇప్పుడు జరిగిన సుందరి పెళ్లి కొడుకున్నాడు కదా, వాళ్ళ మేనమామ, అతనికి సొంత మేనమామ అవుతాడంట. అందుకే ఇతను దగ్గరుండి ప్రతి పని చూసుకున్నాడు. మాకు ఇలా దొంగతనం అయిన తర్వాత ఇలా కట్టు మేళ తాళాలతో సన్మానం చేయడద్దామని మా దగ్గరికి వచ్చారు, పూలదండలు పట్టుకొని అని మెడలో వేద్దామని. కాకపోతే అసలైన సత్కారం ఇతనికి కదా జరగాలి. అందుకే నేను పూలమాలలు వేసుకొని తీసుకొచ్చాను. బాగున్నాడా చూడు, ఎన్ని నాటకాలు ఆడాడో. ఇప్పుడు అడగండి అసలు ఏం జరిగిందో అనగానే రోహిణి కంగారుపడి అక్కడ గజగజ వణుకుతూ ఉంటుంది. అప్పుడు మీనా అంటుంది, ఇప్పుడు చెప్పు రోహిణి, ఎవరో హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఎవరికి పిచ్చి పట్టింది, ఇప్పుడు చెప్పు అని చెప్పేసి అనగానే మీనా ప్లీజ్ మీనా అని చెప్పేసి అంటుంది. ప్లీజ్ ఏంటి ప్లీజ్ అని అంటుంది ప్రభావతి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు ఎవరైనా చెప్తారా అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి. అప్పుడు మనోజ్ అంటాడు, అమ్మ ఎందుకమ్మా అలా అరుస్తున్నావు, ఆయన మలేషియా నుండి వచ్చి ఉంటాడు, వీళ్ళకి పని పాట ఏం లేదు, రండి రండి కూర్చోండి, అమ్మ వెళ్ళి ఏమైనా చేసి తీసుకురా, కూర్చోండి అని చెప్పేసి సత్కారం చేద్దామని చెప్పేసి మనోజ్ కూడా ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అయితే అప్పుడు రోహిణి ముందు చెప్పడం తెలీదా, పాపం మలేషియా నుంచి వచ్చి ఎంత కష్టపడ్డాడు ఈయన, ముందే చెప్తే పాపం ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం కదా, అయ్యో సారీ అండి, ఏం పర్వాలేదు బాబాయ్ గారు, అంతా బాగానే ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు రోహిణి ఏమో మరి నాకు తెలియదు, ఈయన వస్తున్నట్లు నాకెలా తెలుస్తుంది, నాకు అసలు ఏమీ చెప్పలేదు కూడా అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు మనోజ్, ఓ నీ కూడా చెప్పలేదా అంటే సడన్ సర్ప్రైజ్గా వచ్చారు బాబాయ్ గారు అని చెప్పేసి అడుగుతాడు మనోజ్. అప్పుడు మాణిక్యం మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ అసలు ఏం మాట్లాడుతున్నారు, రే బాలు మీనా ఏం జరుగుతుందో చెప్తారా కొంచెం మీరైనా అంటే, అసలు ఇతను మలేషియాలోనే ఉండడు, ఈయన అసలు మలేషియాలోనూ అక్కడ ఏమీ చేయడు, ఇక్కడే మన వీధి చుట్టూ ఎక్కడో చోట మటన్ కొట్టుకుంటూ ఉంటాడు. ఇతను ఒక వంట మనిషి. ఒక విషయం మీకు తెలుసు, రోహిణికి ఇతనికి అసలు సంబంధమే లేదు అని చెప్పేసి గట్టిగా కొండ బద్దలు కొట్టి చెప్తాడు. మీనా అప్పుడు రోహిణి, నీ మాటలు ఎందుకు వినాలి, అయినా మా మామయ్యని నా మామయ్య కాకుండా ఎలా పోతాడు అనుకున్నాం, ఎందుకు అలా చెప్తూ ఉంటావు మీనా, నువ్వు ఎందుకని ఇలా చెప్తున్నావు, అంత అసలు అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. అయినా మామయ్య మిమ్మల్ని ఫోర్స్గా ఎక్కడికి తీసుకొచ్చారు కదా, అసలు అంత చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి అంటుంది రోహిణి. అప్పుడు బాలు, పార్లర్ అమ్మ ఇంకా నోరు మూస్తావా, నువ్వు చేసిందంతా నాకు ఆల్రెడీ మొత్తం క్లియర్గా కట్గా అర్థమైపోయింది, ఈ వాళ్ళతో బాగా తెలిసిపోయింది, నువ్వు ఏమి ఎక్స్ట్రాలుగా మాట్లాడావా. నాన్న జరిగింది ఏంటంటే, అతను అసలు మలేషియా వ్యక్తే కాదు, ఈ పార్లర్ అమ్మ మన అందరితో అబద్ధం చెప్పింది, ఈ మనిషి అసలు మలేషియా మనిషే కాదు, ఈవిడ ఇక్కడెక్కడే ఉంటూ మనకు మలేషియాలో ఉన్నదాన్ని మొత్తం సోది చెప్పింది. కావాలంటే ఈ మటన్ కొట్టు మాణిక్యాన్ని అడగండి. ఏ మేకమామ, అంత నిజం చెప్పు, చెప్పలేదా నీ తలక ఎగిరిపోతుంది అని చెప్పేసి బాలు అంటాడు. అప్పుడు మటన్ కొట్టు మాణిక్యం అది అని నోట్లు నాంచుతూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి, జరిగిందో చెప్పరా లేదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు మటన్ కొట్టు మాణిక్యం అంటాడు, అంటే నేను ఇక్కడే ఉంటాను, నేను మలేషియా కాదు నాది, అసలు ఎటువంటి సంబంధం లేదు, ఇప్పటికీ వచ్చి నేను మలేషియాకి కూడా వెళ్ళలేదు, ఈ రోహిణియే నా దగ్గరికి వచ్చి మీరు నా మామయ్యలాగా నటిస్తారా, మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి అనగానే, డబ్బులు ఇస్తుందని కదా కక్కుర్తిపడి నేను తను చెప్పిన విధంగా చేస్తూ వచ్చాను, చివరికి ఇలా పట్టుబడతానని అస్సలు అనుకోలేదు, అసలు యాక్చువల్గా నేను అక్కడ వ్యక్తిని కానే కాదు, నేను ఏనాడు మలేషియా వెళ్ళలేదు, అసలు మలేషియా ఎలా ఉంటుందో కూడా నాకు అసలు తెలియదు, అంతా ఈ రోహిణి చేయమన్న వల్ల నేను చేశాను అని చెప్పేసి చెప్పేస్తాడు మాణిక్యం. ఇంకా ఆపుతారా, ఆయన ఏదో చెప్పేసి ఎందుకు అలా బాధ పెడుతున్నారు, ఆయన ఇదంతా ఎన్నిసార్లు జరుగుతుందని చీచి అని చెప్పేసి పదండి,
నేను తీసుకువెళ్తాను అంకుల్ మిమ్మల్ని అని చెప్పేసి తీసుకువెళ్ళిపోతుంటే మీనా, అబ్బా తీసుకువెళ్ళిపోతున్నావా అంటే నాటకాలు ఆడుతున్నారు కదా, మీరు ఏం మాట్లాడినా సరే మా ముందే మాట్లాడితే ఏంటో నొప్పి నీకు బయట తీసుకువెళ్ళిపోతావు, ఏంటో ఆగు రోహిణి ఇక్కడ ఆగిపో అని చెప్పేసి అంటుంది మీనా. అప్పుడు బాలు అతని నోటితో అతనే చెప్పాడు కదా, అది చెప్పేసినా సరే నువ్వేంటి నాటకాలు ఆడుతున్నావు పార్లర్ అమ్మ అంటే, ఏదో నిజం బయట పడిపోతుందనే కదా నీ బాధ, నువ్వు నాటకాలు ఆడకుండా అక్కడే కూర్చో అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు. అయితే రోహిణితో బాలు, నన్ను క్షమించండి అమ్మా రోహిణి, నేను నిజమే చెప్తాను, నన్ను కావాలనే ఇదంతా చేశాను, నేను అసలు ఇదంతా చేసింది రోహిణి కోసమే, నాకు డబ్బులిచ్చి ఇలా చేయమంది, నేను ఇలాగే చేశాను, డబ్బు కోసం కక్కుర్తిపడి చేశాను, నన్ను క్షమించండి, నేను మటన్ కొట్టు మాణిక్యాన్నంతే తప్ప మలేషియా మామయ్యను కానే కాదు అని చెప్పేస్తాడు మాణిక్యం. అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఆ మాటలకి రోహిణికి ఇంకా చెమటలు పట్టేస్తాయి మొహం. అప్పుడు సత్యం అంటాడు, అసలు నీకు సిగ్గుందా, డబ్బు కోసం ఇంత కక్కుర్తి పడతావా, ఇంత పెద్ద అబద్ధం ఆడతావా, అసలు ఏ మలేషియా మామయ్య, నువ్వు చీచి పెద్ద వయసు వచ్చినా సరే పోదు, ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలి, అయినా ఇదంతా దారుణంగా అబద్ధాలు ఎవడైనా ఆడతారా అని చెప్పేసి అంటాడు సత్యం. ప్రభావతి మాత్రం విపరీతమైన కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అప్పుడు మనోజ్ అంటే, రోహిణి మలేషియా నుంచి రాలేదా, వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్ కాదా అని అడుగుతాడు. అప్పుడు బాలు, రే పిచ్చోడా ఇప్పటిదాకా చెప్పింది ఏంట్రా, వాడు మలేషియా వెళ్ళేదంటే కనీసం పాస్పోర్ట్ కూడా లేదంట, అక్కడ నువ్వేమో పిచ్చోడులాగా వెళ్ళలేదా అని అడుగుతున్నావు, అసలు అతన్ని ఇక్కడ మనిషే, అక్కడ మటన్ కొట్టుకుంటూ ఉంటాడు, చెప్పేది నీకే అని చెప్పేసి అంటాడు బాలు. అయితే మనోజ్ కూడా రోహిణి వైపు చూసి అసహించుకుంటాడు. అప్పుడు మనోజ్ అక్కడ జరిగిందంతా వినిన తర్వాత వీడిని అసలు వదలకూడదు, పోలీసులకు అప్పచెప్పాలి నాన్న అని చెప్పేసి అనగానే, బాలు నీకేమైనా పిచ్చా, వీడిని పోలీసులకు తీసుకువెళ్తే అక్కడ పార్లరమ్మను కూడా తీసుకువెళ్ళవలసి వస్తుంది, మర్చిపోయావా, పార్లరమ్మ మొత్తం అబద్ధం ఆడిందిరా పిచ్చోడా అని చెప్పేసి అంటాడు బాలు. మనోజ్కి పాపం ఏది అర్థం కాదు. అప్పుడు బాలు, నువ్వు ఉన్నదంతా చెప్పావు కదా, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది, ఎక్కడ కూడా అబద్ధం ఆడలేదు కాబట్టి నిన్ను ఈసారి విడిచిపెట్టేస్తున్నాము, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అనగానే, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి మాణిక్యం అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే రోహిణి వైపు చూసి, నన్ను క్షమించమ్మా, నీ కోసం నేను అబద్ధం ఆడవలసి వచ్చింది, అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది, మొత్తానికి ఈరోజు పడింది, నన్ను క్షమించమ్మా అని నువ్వు ఆడిన నాటకాన్ని ఇక్కడితో ఆపేస్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాణిక్యం. అయితే బాలు, ఏ పార్లర్ అమ్మా, ఇప్పుడు దీనికి అంతటికి ఏం సమాధానం చెప్తావని అడుగుతాడు రోహిణిని. అప్పుడు సత్యం, అసలు ఏం చేస్తావు నువ్వు, అసలు బుద్ధుందా నీకు,